లోపల ఒక 6 to 7 వీక్స్గా లోపల వ్యభిచారం జరుగుతుందంట. అది రీజన్ అయితే ఒక పర్సన్ నాకు వీడియో కాల్లో చూపించాడు. చిన్న పిల్ల ఒక 10 years 12 years ఉంటాయిరా. అది కూడా అదేనా? చెప్పండి కదా ఎవరు కదులుతున్నారు? కిటికీ ఓపెన్ ఉంటుంది. ఇదేరా, ఇక్కడి నుంచి పరిగెత్తి వెళ్ళిపోయారా. ఇది రోడ్డు రా, విలేజ్కి వెళ్ళే రోడ్డు రా. గమనిస్తున్నారు చూసావా? మనం ఏం చేశారా? ఈ బట్టలన్నీ అక్కడికి రా. ఎవరు ఇవన్నీ? ఏం సౌకర్యం రా, చూడరా. ఎవ్వరు రా, చచ్చిన తెలియదు ఊరికి. ఇక్కడ ఒక వీళ్ళున్న అదిగో అది, ఇది లేడీస్ ఏంటి గైస్, వాచ్ ఇట్. చూసారా? ఇది లేడీస్ది, అది జెంట్స్ది. ఎవరు? పట్టు కిషోరా. గైస్, ఇది చిన్నపిల్లలకు మాత్రం కాదు, పెద్దవాళ్ళకి మాత్రమే. 18+ వాళ్ళకు మాత్రమే. పిల్లలు చూడకుండా చూసుకొని, ఇది హాంటెడ్ మాత్రం ఎంత మాత్రం కాదు. హలో గైస్, వెల్కమ్ టు యువ పంచ్ ఎంటర్టైన్మెంట్స్. అదే రికార్డ్ అవుతుంది కదా? అవుతుంది. నేను స్టార్టింగ్ చేయడమే అట్లా రికార్డ్ అయిన తర్వాత కదా మాట్లాడింది. లోపల ఒక 6 to 7 వీక్స్గా లోపల వ్యభిచారం జరుగుతుందంట. అది రీజన్ అయితే ఒక పర్సన్ నాకు వీడియో కాల్లో చూపించాడు. సారీ, నేనేం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా, తప్పుగా అనుకోవద్దండి. సో వాడు చెప్పింది నేను చెప్తున్నా. 1000 రూపీస్ అంట, 500 రూపీస్ అంట, 700 రూపీస్, 750. సో కాస్ట్లు, ఆ ఏజ్ ప్రకారం ఇక్కడ ఒక ఏరియా ఉందంట. అక్కడ నుంచి ఒక గ్రూప్ మెయింటైన్ చేస్తున్నారంట అట్లా. సో ఈ మదనపల్లి చుట్టుపక్కల ఇంకా బయట నుంచి కూడా వచ్చేవాళ్ళు ఇక్కడ డబ్బుల కోసం అనేసి. సో అర్థమైందా? సో ఈ టైమే వాళ్ళు ఎంచుకుంటున్నారు. కరెక్ట్గా 8:30 to 10 ఈ టైంలో చూసుకుంటున్నారు. సో లోపలికి వెళ్ళాక తెలుస్తుంది ఎంతమంది ఉన్నారు అనేది. నాకు యాక్చువల్లీ ఇది ఏ లొకేషన్ అని చెప్తాను. విద్యా లొకేషన్ ఉంది కదా, అదే సుజాత గారిది విద్యాది. సో సారీ, విద్య అంటున్నా, సుజాత, లక్ష్మీ సుజాత అది. సో ఆ లొకేషన్ లోపల కాకుండా దానికి పక్కన ఎంట్రన్స్ లోపల సందు, ఆ చెట్లు గిట్లు ఉండి ఒక రూమ్ ఉంది. అదే టార్గెట్ పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ వచ్చే వాళ్ళని ఈ పక్క వస్తున్నారు, ఆ పక్క ఎవరు రావట్లేదు అనేసి. ఇలా చూపిస్తాను. చిన్నగా మాట్లాడు ఇంగ్లీష్లో, వాయిస్ రానితో. గైస్, మేము కూడా చిన్నగా మాట్లాడతాము. ఏమంటే వాడికి వెళ్తే మేము యూట్యూబ్ వాళ్ళని చెప్తానికి ఉంటుంది, వాళ్ళు రిస్క్ చేస్తున్నాం గైస్. ఇది చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. ఎవరైనా ఉన్నారంటే 100% మేము మీడియా వాళ్ళు మనకు భయపడతారు. వాళ్ళు టచ్ చేయడానికి కూడా ఇది చేయరు. అర్థమైనా? ఏమైనా టచ్ చేసుకోవాలి బాబు. దీంతో మనం ఏం చేయలేం. కాదురా, ఏదో ఒకటి
ఎవరో గుసగుసలాడుతున్నట్టు కదా. పక్కన అర్థం కదా, రైట్ సైడా లెఫ్ట్ సైడా? చూసావా ఇక్కడ అటుపక్కకి వెళ్ళడానికి ఇక్కడ పెట్టరా గైస్. ఈ చెట్లు అన్నీ వేసి చూడు అడ్డం అడ్డంగా వేశారు. ఆ పక్క ఎవరు లేరు అని తెలిసేలా విధంగా. సో ఇవన్నీ కంపలు వెళ్ళే వాళ్ళు ఇచ్చేయాలి. ఏరా ఎవరో వచ్చినట్లు అనిపించింది. వస్తే రాని ఏమవుతుంది. ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఎవరు సాహసం చేయలేదు. అడుగులు విషయాలు ఫ్రెష్గా పడింది. అడుగులు బైక్ వెహికల్ కూడా వెళ్ళింది. అదిగో అడుగులు వెహికల్ వెళ్ళింది. వెహికల్ ఉన్నట్టు విషయం. దయ్యం అంటే ఓకే కానీ మనుషులు కదా. నాకు ఇచ్చాడు కెమెరా, నాకు ఇచ్చాడు. లైట్ ఎక్కడి టార్చ్ ఇద్దా. పక్క టార్చ్ చూసే ఉంటారు. ఇట్లా టార్చ్ ఎత్తి ఇక్కడ లేదు. బట్టలో కాదు, పాము ఉంటాయి జాగ్రత్త. చూడు దారి ఇక్కడి నుంచి చేసుకున్నాడు దారి. అదిగో చెప్పాను కదా నిజంగా బట్టలు. ఆ చెప్పు షూస్ వేసుకొని వచ్చిండల్రా. అందుకే కిషోర్ చూడు ఎట్లున్నది అట్లా లోపల ఉన్నట్టున్నా. అందుకే నేను హ్యాట్ వేసుకునేది. ముళ్ళు దగ్గర పుచ్చుకుంటాయి. కిషోరు ఇంత దట్టంగా ఉంటే మనుషులు వెళ్ళారా? గైస్ నాకు కిషోర్
గైస్ అక్కడ మాట్లాడలేకపోతున్నా, పురుగులు ఉన్నాయి, మనుషులు అయితే లేరు, ఇటు పక్క కూడా లేరు. అక్కడ కూడా జరిగింది, 100% జరిగింది. చూపుదాం. అక్కడ దొరికే వస్తువులు బట్టి చెప్పలేను వాడుతున్నా. ఆకు వేసుకొని షురూ చిన్న పిల్లలు ఒక 10 years 12 years ఉంటాయిరా. నేను చెప్పాను కదా ఎట్లా వెయ్యి కదా అది వెళ్ళిపోయినా. ఏం వైట్ శారీ కదా, కిషోరా స్టిక్ ఇదంతా మ్యాటర్. ఆ సైడ్ ఇంకో రూమ్ ఉందిరా, చూసారా? అయ్యి చెప్పాను కదా నేను జరుగుతుంది అంతా. ఇంకా దాంట్లో కింద ఏమి దాపెట్టింటారు. చూసారా ఏదో స్టిక్ పాడంటే ఎత్తుకో, మనం నీట్గా చూపిస్తాం, మనం కూడా కంట స్టిక్ కావాల్సింది అనుకో. అదే ఉంటా ప్రతిదీ చూసి వదలరా అంటావు. ఈ సైడ్ ఎందుకు వేస్తాను? ఏం చేస్తాను? ఏంటిది? ఇది కూడా లేడీస్దే, మొత్తం లేడీస్దే గైస్, మొత్తం హవా ఇక్కడ ఉంది. అటు వస్తుంది, ఇటు వస్తుంది. చిక్ షాంపూలు ఉన్నాయండి ఈ టైం. స్నానం ఇక్కడ చేస్తారా ఇట్లా? ప్రజెంట్ అయితే ఈ ఏరియాని యూస్ చేయాలి. చూసారా ఇక్కడే అంటే అది దట్టమైందంటే ఈ 2-3 weeks వరకు ఏం రా, 2-3 weeks గ్యాప్లో ఏమి జరగట్లే, ఎవరు మనుషులు రాలా. లోపల చూద్దాంలా గైస్. లక్ష్మీ సుజాత ఆత్మల్ని మాత్రం మేము విముక్తి అయితే చేసేసాం.
విముక్తి అయితే చేసాం లక్ష్మీ సుజాతని. బట్ ఇప్పుడు ఎలాంటివి జరుగుతున్నాయి మాట్లాడుతుంటే పురుగులు నోటి దగ్గరికి వచ్చేస్తున్నాయి గైస్. తడి కదా, వెట్టు ఉంది ఏంద్రా, ఇంకా ఎక్కడి నుంచి వస్తున్నాయి వెట్టు? డోర్ ఏంద్రా అట్లా తీసేశారు కదా? వర్షం ఎప్పుడు పడిందిరా? అదే నేను అంటున్నది, వర్షమే పడలేదే. ఏ గ్రిల్స్ అన్ని పీక్కొని వెళ్ళిపోయినారా, గేట్ కూడా పీక్కొని అయినారా? మొత్తం పడదపోయినారా? అది చూడు, హంగామా చేసేసారు. ఇది చూడు, ఇక్కడ ఉండే ఐరన్ కూడా లాగుతున్నారా? కిషోర్ ఎంట్రన్స్ ఆ రూమ్స్ ఉన్నాయి కదా, అక్కడ జరుగుతున్నాయిరా. బట్టలు గిట్టలు అన్నీ అక్కడే ఉండేది. వాళ్ళు తెలుసు కదా నీకు అది. ఇదేం వాటర్ నాకు ఎక్కడి నుంచి వచ్చినాయి? పురుగులు వేసే లైటింగ్కి డిస్టర్బ్ చేస్తున్నాయి. స్తంభం ఊడిపోయింది ఏంట్రా? ఈ పెంకులన్నీ ఇలా కొట్టే స్తంభం పడిపోయిందా? అదేరా స్తంభం కొట్టేసాను గైస్. ఇది జాగ్రత్త రే, పడిపోతాయి. జస్ట్ మిస్ తగిలించుకున్నాయి. కొట్టేసిన పట్టుకో. ఎవరు? పట్టుకో. లైటింగ్ పెంచరా 30-45. ఎవరు ఉన్నారు? ఏమన్నారు? ఇక్కడ పాప ఆత్మ ఉంది కానీ హౌ సౌండ్ వెనకాల వచ్చింది. మొత్తం వైరింగ్ పామురా, ఎప్పుడుదో ఇది చిన్న పాము.
టీఆర్సీ ఏముందా? ఏంటి ఇదంతా? చెప్పండి కదా దేశమా. ఎవరు కదులుతున్నారు. కిటికీ ఓపెన్ ఉంటుంది, అటుపక్క నుంచి పెరుగుతున్నట్టు. కెమెరా వచ్చేసా కదా. సౌండ్ అదే మనం ఇక్కడ ఎంట్రన్స్ అవ్వగానే దూకు సౌండ్ వచ్చింది కదా, ఇదేరా. ఇక్కడి నుంచి పరిగెత్తి వెళ్ళిపోయారా. ఇది రోడ్డురా, విలేజ్కి వెళ్ళే రోడ్డురా. రోడ్ ఇది. గమనిస్తున్నా చూసావా? మనం ఏం చేశారా? ఈ బట్టలన్నీ అక్కడికిరా. ఎవరు ఇవన్నీ? ప్రజారాజ్యమా? లేదా ప్రజారాజ్యం ఉంది. ప్రేమించు కానీ నటించకు, ఇట్లాంటివన్నీ. తారక్ ప్లస్ సునామీ. ఎన్టీఆర్ కొంతీసి వ్యభిచార గృహం అంటే ఇలా ఉంటుంది. వాడుతున్నారు. ఏ చూసావా? చెట్లు ఇట్లా పోవడానికి ఇరగొట్టేస్తుంది. ఇదంతా దాడి చేసుకున్నారా. మొత్తం దట్టంగా ఉంది ఇంతకుముందు. ప్రతి రూము యూజ్ చేసినారా. ఫస్ట్ టైం నేను ఇట్లా వ్యభిచారం గురించి వీడియో చేసామని. ఇక్కడ పాప ఆత్మ ఉండేది, సౌండ్ వచ్చేది. ఇప్పుడు ఏ సౌండ్ రావట్లేదు. ఏం సౌకర్యం రా. చూడరా, ఎవ్వరు రారా. చచ్చిన తెలియదు ఊరికి. ఇక్కడ ఒక వీళ్ళున్న జరుగుతుందని చూడరా. చెట్లు అడ్డం అటు పక్క నుంచి. కిషోరా అది కూడా అదేనా? ఇదిగో హంసు, బీరు, సిగరెట్లు ప్రతిదీ ఉన్నాయి. ఇంకో రూమ్ చెప్తున్నాను. ఇక్కడ ఛాన్సే లేదు. రే 1 year బ్యాక్ ఇక్కడ ఒకటేదో చనిపోయింది కదా, ఎలుక అనుకుంటా. దాని కళేబరం ఉందా? ఇది ఉందా? ఇంకా ఉంది అది కళేబరం.
ఏ పరిగెత్తున్నారా? అది ఇటుపక్క ఎవరది? కదా ఏయ్ అది డైపరా? చూడు అదే కదా చెప్పిన అది ఇది ఎన్ని వాటికి యూజ్ చేస్తున్నారు ఇది. ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా ఉంది అనుకోలేదు. అక్కడ ఎక్కువ వాడుతున్నారు, వచ్చే ఛాన్సెస్ లేవు కదా అక్కడికి. జాగ్రత్త తీసుకుని ఇక్కడ అంతా పడిపోయేలా ఉంది. ఇక్కడ వాడలేదు, చచ్చిన వాటర్ చెప్పేయచ్చురా. వీళ్ళు వాడతారు కదా. ఏంటి అన్నీ ఇంత చెత్త ఎక్కడి నుంచి వస్తుంది? ఈ పక్క అంతా క్లీన్ చేసుకున్నారు కదా, ఈ ఏరియా క్లీన్ చేసుకున్నారు చూడండి. ఇదంతా క్లీన్ చేసుకుని ఆ చెత్త అంతా అక్కడ వేసినారు. ఇచ్చుకుంటున్నా, ఇదే లాస్ట్. జాకీ యూస్ చేస్తారు, ఓకే, వదిలేసిపోతుంది. డ్రాయింగ్లో కూడా వదిలేసిపోతుంది. ఇంకా అదిగో అది ఇది లేడీస్ ఏంటి గైస్ వాచ్ ఇట్. చూసారా, ఇది లేడీస్ది, అది జెంట్స్ది. తేడా ఏమంటే జెంట్స్ది కిందది, లేడీస్ది పైన అంత తేడా ఉంది. ఇదిగో ఓకే, నేను ఒకటి మాత్రం చెప్పగలను, థంబ్నెయిల్లో పెట్టేస్తాను 18+ వాళ్ళకి మాత్రమే అనేసి పెట్టేస్తాను. అర్థమైనా? పిల్లలు చూడకూడదు. ప్యాంటు ఇది జెంట్స్దే ఉంటుంది, జెంట్స్ది. జెంట్స్ది ఏం అది? ఇది చాలా లోకమా, ప్రేమలోకమా? ఏమో. ఈ రెండు చూడాల. అబ్బా పెద్ద క్లాస్ రూమ్. వా ఏందిరా అది? అదేదో యుద్ధం చేసినట్లే ఇక్కడే కదా. ఇదిగో ఏంటిరా ఇది? చూడండి ఎక్కడెక్కడ ఏమేమి ఎలాంటివి జరిగినాయి చూడండి. ప్రతి రూమ్ ఏదిరా ఇంత బాగుంది, వదిలేసి వెళ్ళిపోయినారు. ఎందుకు వదిలేసిపోతున్నారు రా వీటిని? మాస్క్ అదిగో, బట్టలు తెచ్చుకున్నారు. ఏంటి లేడీస్దే మొత్తం చూడండి. అది ఇన్నర్ వేర్స్ మొత్తం సెట్ తెచ్చుకున్నారు.
ఒకే రోజు గ్రూప్ ఆఫ్ పీపుల్ యుద్ధం జరిగినట్టు అన్నట్టుంది ఇది. డిస్క్లైమర్ పక్కా ఉంటుంది. ఇది రీసెంట్గా పగిలిపోతుంది. అవునవును రీసెంట్గా రీసెంట్గా అడుగులు కూడా జరగలేదు, దుమ్ము పడింది. ఇప్పుడు జరిగిండేది ఇది. అదిగో లేడీస్ది ఇన్నర్, లేడీస్ది ఇన్నర్ పెట్టికోట్లు ఇవన్నీ. అదో పెట్టికోట్స్. అది గాయస్ ఇక్కడ జరుగుతుంది. మేమైతే చాలా వరకు బయట ఎక్స్పోజ్ అవ్వాలి, జనాలకు తెలియాలి. అంటే మదనపల్లిలో ఇలా జరుగుతుంది. మదనపల్లి ఏం లేదు, నేను పెట్టేస్తాను మదనపల్లిలో వ్యభిచారం తమ్నేల్ 100% అదే పెడతాను. రిస్క్ గాయస్. ఇక్కడ ఇట్లాంటివి జరుగుతున్నాయంటే ఎన్ని ప్రాబ్లమ్స్ జరుగుతాయి. లేడీస్కి జరగచ్చు ప్రాబ్లమ్స్. వ్యభిచారం జరుగుతుందంటే ఇంకా జెంట్స్ని అదే ఎన్నో జరగచ్చు గాయస్. వ్యభిచారం అనేది చిన్నది కాదు, డేంజరస్ థింగ్. అంతే కదా. చుట్టూ వేసినావా? ఇదే ఫస్ట్ ఇదే ఓకే. అంతే వెళ్ళిపోదామా? అది గైస్ మ్యాటర్. వ్యభిచారం అంటే మదనపల్లిలో మేజర్ ఇక్కడ జరుగుతున్నాయిరా కదా. ఉందండి మేజర్ అయితే వ్యభిచారం ఇక్కడే జరుగుతుంది గైస్. ఈ మొత్తం లొకేషన్ని యూజ్ చేసుకుంటున్నారు. సో పిల్లలకు మాత్రం ఇది హాంటెడ్ కాదు. నేను thumbnail చూపిస్తాను, ఇది స్టార్టింగ్లో పెడతాను. 18+ వాళ్ళకు మాత్రమే ఈ వీడియో. కొంచెం గలీజ్ ఉంటుంది, చిన్నవాళ్ళు మాత్రం చూడకూడదు, పిల్లలు. అది మాత్రం పక్కా. ఓకేనా? అంతే.